వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఇప్పుడు మనకి చాలా పండగలొస్తున్నాయండి. ఈ పండగల్లో మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది పొంగలి, పులిహోర. సో, ఈరోజు మనం ఆ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ఇవాళ మేమైతే చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాము. దానికోసం ముందుగా బియ్యం తీసుకుంటున్నామండి. దాన్ని శుభ్రంగా కడగాలి కాబట్టి. మేము తీసుకుంటున్నదైతే 2 గ్లాసుల బియ్యం. ఇది మాకు 3/4 కిలో వస్తదండి. దీన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెడదాం. ఇంకనండి ఇది ఒక అరగంట ఇలా నానబెట్టేసి, ఇంక మనం మామూలు అన్నం ఉడకబెట్టడమే అండి. ఇప్పుడు ఈ అన్నం అయ్యేలోపు చింతపండుని కూడా నానబెట్టుకుందామండి. మేమైతే ఇప్పుడు తీసుకుంటున్న 3/4 కిలో బియ్యానికి ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇది నానబెట్టడానికి మేమైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నామండి. చింతపండు నానేంత వరకి మనం వాటర్ వేయాలి. ఒకవేళ మనకి ఇది ఫాస్ట్‌గా అవ్వాలనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఫాస్ట్‌గా అవుతదండి. ఇగోనండి మన చింతపండు నాని ఒక గంట అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న దాన్ని మనం దాంట్లో ఉన్న రసమంతా వచ్చేటట్టు దీన్ని ఇలా చేసుకోవాలండి. ఇంకిప్పుడు మనం దీంట్లో ఉన్న పిప్పినంతా ఫిల్టర్ చేసుకోవడానికి ఇలా ఒక చిన్నులు గిన్నె వాడామండి. అలా చేస్తే దీంట్లో ఉన్న రసం కిందకి వెళ్తది. పైన పిప్పి ఉండిపోతది. ఇంకిలా ఫిల్టర్ ఔట్ చేసుకోవడం. ఇగోనండి ఇప్పుడు చూసారు గదా! పిప్పంతా పైన ఉండిపోయింది. అలాగే గుజ్జంతా కింద ఉండిందండి. ఇంగోనండి మనం ఇందాక రసం చేసుకున్న ఈ చింతపండుని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇక దీంట్లోనే మనం పచ్చిమిరకాయలు వేసుకుంటున్నామండి. మేమైతే ఇక్కడ ఒక 8, 10 దాకా వేస్తున్నామండి. మీకు ఎంత కొంచెం కారంగా కావాలనుకుంటే అంత లెక్కన వేసుకోండి. అలాగే దీంట్లోకి సాల్ట్ గూడా వేస్తున్నామండి. దీనివల్ల ఈ స్పైసెస్ అన్నీ దీనికి బాగా పడతాయి. మేమైతే ఇక్కడ 3 చెంచాలు కల్లుప్పు వేస్తున్నామండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసంతా దగ్గరగా అయ్యేంత వరకు ఇలానే పొయ్యి మీద ఉంచుదామండి. ఇగోనండి ఇక్కడ ఈ పులుసు అయ్యేంతలోపుకి మనం ఇంకా అన్నాన్ని కలుపుకుందాము. ఇగోనండి మనం ఇందాక ఉడకబెట్టుకున్న బియ్యాన్ని ఇంకా తీసుకుందామండి పులిహోరలోకి కలుపుకోవడానికి. ఇగోనండి మనం ఇక్కడ రైస్‌ని తీసుకున్నాం గదా! ఇది మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకి దీంట్లో ఏ ఉండలుగా లేకుండా చేసుకున్నామండి. దీంట్లో ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాము. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేస్తున్నామండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ గూడా వేస్తున్నామండి. మేమైతే ఇక్కడ చెన్న నూనె వాడుతున్నాము. ఇది చాలా టేస్ట్‌కి బావుంటదండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ మూడిటిని అన్నానికి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇగోనండి ఈ పసుపు ఇవంతా ఈవెన్‌గా అన్నం అంతానికి పట్టేటట్టు కలుపుకున్నామండి ఇప్పుడు. ఇగోనండి మన పులుసు ఎంత వరకొచ్చిందో చూద్దాము. ఇది ఇంకా అంత గట్టిగా అయితే అవ్వలేదు. ఇంకొంచెం టైం పట్టిద్దనుకుంటా. ఒక 5 మినిట్స్ అలా ఇంతే ఉంచుదామండి. ఇగోనండి ఇప్పుడు మన చింతపండు పులుసు బాగా అయింది. దగ్గర పడింది చూసారండి. ఇది ఆల్‌మోస్ట్ మన టొమాటో కెచప్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంక పొయ్యి ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక పెట్టుకున్న అన్నంలో దీన్ని వేసేసుకుందామండి. ఇగోనండి ఇలా వేసుకున్న తర్వాత మనం మాక్సిమం చేత్తో కలుపుకోవడానికి ట్రై చేద్దామండి. చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తది కాబట్టి. ఇంగోనండి మన చింతపండు పులుసు కూడా అంతా బాగా కలిసింది. ఇంక మనం దీంట్లోకి వేసుకునే తిరుమాతని ప్రిపేర్ చేసుకుందాం. ఇంగోనండి ఇప్పుడు మనం ఈ తిరుమాతకి ఆయిల్ వేస్తున్నామండి. ఇది ఒక 100 గ్రాముల ఆయిల్ వేసాము. ఇంగోనండి ఇంకా ఆయిల్ కాగిన తర్వాత మనం చెనక్కాయలు వేసుకుంటున్నామండి కొన్ని. మనం ఈ తిరుమాత ప్రాసెస్ అంతా చిన్న మంట మీద పెడతామండి. లేకపోతే ఇవన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి. ఇంగోనండి మన చెనక్కాయలు కొంచెం వేగిన తర్వాత ఇంక దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నామండి. వీటిని గూడా ఇలానే ఫ్రై చేసుకుంటాం. ఇంగోనండి మన తిరుమాత గింజలు గూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఒక 3-4 ఎండుమిరగాయలు తీసుకొని మేమైతే ఇక్కడ మధ్యలో గూడా కట్ చేసుకున్నామండి. ఇంకా అలా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. ఇంగోనండి అయి గూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాం.
ఇంక ఇప్పుడు దీంట్లో ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ వేస్తున్నామండి. ఈ ఇంగువ వేయడం వల్ల గుడిలో చేసే ప్రసాదం టైప్‌లో వస్తది. మనకి ఫ్లేవర్ అయినా, టేస్ట్ అయినా చాలా బావుంటదండి. ఇంకా ఈ ఇంగువ వేసిన తర్వాత ఇంక మనం పొయ్యి ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఇంగోనండి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న తిరుమాతని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇంకా ఇది కూడా బాగా పట్టేటట్టు కలుపుకుందామండి. అంతే అండి. మన తిరుమాత కూడా బాగా కలిసిన తర్వాత ఇంక మనం దీన్ని టేస్ట్ చేయడమే. చూసారు గదండీ! గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా టేస్టీగా ఉండే పులిహోర రెడీ. దీన్ని మీరు గూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మా కామెంట్స్‌లో తెలపండి. థాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.